ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు జ్ఞానులు అయినప్పటికీ యేసును కనుగొనటానికి చుక్క తూర్పు దేశమున వెలిసిన చుక్క వారిని జాగ్రత్తగా నడిపించడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ వారు దారి కోల్పోయారు. తిరిగి వారు లేఖనములు పరిశీలించిన తర్వాత యేసును కనుగొన్నారు. అయినప్పటికీ మరలా కూడా దూత ద్వారా హెచ్చరించబడ్డారు. స్వప్నములందు వీరికి నైపుణ్యం ఉంది కాబట్టి స్వప్నంతో దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. ఇన్ని విధాలుగా జ్ఞానులతో ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడడం జరిగింది. పామరులు ఏమీ తెలియని గొర్రెల కాపరులతో దేవుడు ఒక్కసారి దూత ద్వారా తెలపడగానే వారు యేసును కనుగొన్నారు. యేసును అందరికీ బోధించడం మనం చూస్తున్నాం. అది పామరులు పండితులు అని కాదు, అందరి దగ్గరికి దేవుని వాక్యం రాబట్టం జరుగుతుంది. కాబట్టి మనం వింటున్నామా గైకొంటున్నామా అన్నది మన ముఖ్యమైన హెచ్చరికగా ఉంది. మనం గమనించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ గొప్ప వాక్యం మాకు తెలియపరిచావు, జ్ఞానులకు హెచ్చరించావు, అల్పులైన గొర్రెల కాపరులతో కూడా మీరు మాట్లాడారు. అలానే మా దగ్గరకు కూడా నీ వాక్యం తేబడింది. కాబట్టి నీ వాక్యమును విని గైకొని మేము ధన్యులమై నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.